వర్షాకాలం ఫుల్గా ఎంటర్ అయిపోయింది. గత కొద్ది రోజుల కిందటి నుంచే ఏసీ వాడకం తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా ఏసీలు బంద్ అయిపోయాయి. వర్షాకాలం తర్వాత కంటిన్యూగా చలికాలం వస్తుంది. సో ఇక ఏసీలకు నెలల పాటు పని ఉండదు. మరి ఇంతకాలం ఏసీలను ఉపయోగించకుండా వదిలేస్తే అవి పాడవుతాయా? అలా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్లుప్తంగా తెలుసుకుందాం. కొన్ని నెలల క్రితం మంచి ఎండాకాలం. ఎంత ఎండ కాచినా సెగ అంత ఎక్కువగా ఉండదన్న పేరు పడ్డ హైదరాబాద్ నగరం కూడా సెగలు పొగలు కక్కింది. ఏసీలకు ఫుల్గా పనిపడింది. ఆ క్రమంలో ఒళ్ళైతే చల్లబడింది, కానీ కరెంటు బిల్లులు మాత్రం మధ్యతరగతి మానవుడికి బడ్జెట్కు గట్టి స్ట్రోకే ఇచ్చాయి. ఓ 3 నెలల తర్వాత వాతావరణం చల్లబడింది. ఏసీ వేసుకోవాల్సిన అవసరం తగ్గిపోయింది. ఇక తాజాగా 2 తెలుగు రాష్ట్రాలు వర్షాలు కుమ్మేస్తూ ఉన్నాయి. వాతావరణం బాగా చల్లబడిపోయింది. ఏసీల వాడకం బాగా తగ్గిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఏసీ ఆన్ చేయడమే ఆగిపోయింది. మరి ఇలా నెలల పాటు ఏసీ ఆపేసి ఉంచితే పర్వాలేదా? ఏసీకి ఏం కాదా అన్న సందేహం కొందరి మదిలో మెదులుతోంది. టెక్నీషియన్లు చెబుతున్న దాని ప్రకారం మిగతా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ తో పోలిస్తే ఎయిర్ కండిషనర్ మెయింటెనెన్స్ మాత్రం చాలా కాస్ట్లీ వ్యవహారం. ఏ చిన్న రిపేర్ వచ్చినా వేలల్లో బిల్లులు పడే పరిస్థితి. వాతావరణం బాగా కూల్ అయిపోయిన ప్రస్తుత పరిస్థితిలో ఏసీ స్విచ్ ఆన్ చేసేది లేదు కాబట్టి అందులోని పార్ట్లు తుప్పుపట్టి స్ట్రక్ అయిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం 100% ఉంటుంది అన్నది కాదనలేం. ఎయిర్ కండిషనర్ ఇండోర్ యూనిట్ లో ఉండే ఫ్యాన్ కావచ్చు, ఎక్స్పెన్షన్ వాల్ కావచ్చు, లేదంటే అవుట్డోర్ యూనిట్ లో ఉండే కంప్రెసర్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఇవన్నీ బేరింగ్ల సాయంతో తిరిగే పరికరాలు. ఎప్పుడైతే నెలల పాటు ఏసీని అసలు ఆన్ చేయకుండా వదిలేస్తామో అప్పుడు ఆ పరికరాలు వాతావరణంలో ఉండే తేమను గ్రహించి కొద్దిపాటి తుప్పు పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా తుప్పు పట్టి ఏ ఒక్క పార్ట్ పని చేయకపోయినా మెకానిక్ ను పిలవక తప్పదు, రిపేర్ ఖర్చులు భరించుక తప్పదు. సో కీడెంచి మేలించాలి అన్నట్లుగా కరెంట్ అయితే అయింది, కానీ 10 రోజులకోసారైనా ఓ 10 నిమిషాలు ఏసీ ఆన్ చేసి ఉంచడమే మంచిదన్నది కొందరు టెక్నీషియన్ల సూచన. ఎంత వర్షం పడ్డా ఏసీ అవుట్డోర్ యూనిట్ పనిచేయకుండా ఆగిపోయే పరిస్థితి అయితే ఉండదు. అయితే వర్షాకాలంలో వీచే గాలుల వల్ల లేచే దుమ్ము ధూళి ఏసీ అవుట్డోర్ యూనిట్ లో చేరకుండా వీలైతే అవుట్డోర్ యూనిట్ కు ఏదైనా ప్లాస్టిక్ కవర్ తొడిగి పెట్టి ఏసీ ఆన్ చేసినప్పుడు మాత్రం దాన్ని తొలగిస్తేనే కొంతలో కొంత దుమ్ము ధూళి నుంచి అవుట్డోర్ యూనిట్ ను కాపాడుకోవచ్చు. అయితే ఇలా కవర్ చేయడం అన్నది అన్ని ఇళ్లలో సాధ్యమయ్యే పని కాదు. వీలైన వారు ఈ జాగ్రత్త తీసుకోవచ్చు. దీంతో పాటు వాడినా వాడకపోయినా 6 నెలలకు ఒకసారి ఎయిర్ కండిషనర్ వరకు మినీ సర్వీస్ చేయించడం, గ్యాస్ చెక్ చేయించడం లాంటివి పాటిస్తే అటు ఇటుగా 1,00,000 రూపాయలు పెట్టుకున్న ఆ ఎలక్ట్రిక్ పరికరం 10 కాలాల పాటు తన సేవలందిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.